డియర్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు అండ్ వెల్కమ్ టు మై ఈవినింగ్ రొటీన్. యాక్చువల్గా ఏంటంటే మా బుడ్డోడికి బీట్రూట్ ఎలాగైనా అలవాటు చేద్దాం పుట్టినప్పటి నుంచి అనుకుంటున్నా. అసలు ఇంతలా విజిల్ పెట్టి ఇంతలా కుక్ చేసి మిక్సీ పెట్టినా కూడా అసలు చచ్చిన తినలేదండి బాబోయ్. ఇంత టార్చర్ పెట్టేశాడు. కొంచెం అంటే కొంచెం అసలు నాలుగుతో తీసి చేతితో తీసి నా మొహానికి వేసి కొట్టాడు. అంటే వాడికి అసలు ఈ ఫుడ్ నచ్చలేదు. ఇంకా రేపు పొద్దున్న కొత్త ప్రయోగం చేయాలి. ఏం చేయాలో చూడాలి. బట్ బీట్రూట్ అయితే బెల్లం వేసినా తిండు. స్వీట్ నేను కూడా అసలు బీట్రూట్ నాకు నచ్చదు అనుకోండి. నేను అసలు తిన్నాను. ఇవరకంటే డైలీ రొటీన్లో పెట్టుకునేదాన్ని డైట్ చేసినప్పుడు. ఇప్పుడు అంటే అసలు మనకు నచ్చదు. పంచదార వేసి పెట్టాను. అసలు ఇంత ఇలా చేసినా కూడా తినలేదండి బాబు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టాను. కూల్గా అయితే తినచ్చేమో అని. సో మా సిస్టర్ వస్తే తనకు పెట్టేశాను. మా ఆవిడకైతే నచ్చల. టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయిందండి. వాడు తప్ప ఇంకా అసలు తినలేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. ఇంకేం ఫుడ్ పెట్టాలో చూడాలి. ఈసారి బీన్స్తో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. గ్రీన్ పీస్ ఎంతలా ట్రై చేసినా సరే తినట్లేదండి బాబు. ఇంకా సో ఈసారి అయితే రేపు వెరైటీ ఇంకేమైనా ట్రై చేయాలి. నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా ఛానల్. ఇంకా మా అత్తయ్య గారు ట్రై చేశారు. ఇల్లంతా కాల్ చేసేస్తున్నాడు మా బొట్టోడు. చూసారా ఎలా కనిపెడుతున్నాడు. పెద్దోడైపోయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. నేను ఇంకా 2-3-4 విజిల్స్ అలా రానిచ్చానండి. బట్ టేస్ట్ అయితే బాగుంది. వాడికి నచ్చలేదు. ఏంటో పచ్చి పంపు వస్తుంది కదా, సో అందుకని నచ్చలేదు. మరి ఏమిటో కానీ వాడికైతే అస్సలు నచ్చలేదు. ఈసారి రేపొద్దున బీన్స్తో చేయాలి. ఇంకా ఓట్స్ అయితే ఉన్నాయి. వీటితో అయితే ప్రయోగాలు చేయాలి. మరి ఏమైతే తింటాడో. బనానా ఒకటి బాగానే తింటున్నాడు. అండ్ ఇంకోటి ఏంటి బిస్కెట్లు కూడా సాల్ట్ బిస్కెట్స్ కూడా బాగానే తింటాడు మా వాడు. ఇంకా అసలు నచ్చకపోతే అస్సలు ఇవ్వడ మాట ఎండు. ఇంకా వీడియో అయితే స్టాండ్ పెట్టుకొని ట్రై చేశాను. పర్లేదు, 2 బాగానే వచ్చిందో లేదో మీరే కామెంట్ చేయండి. ఇంకేంటంటే ఎవరు పట్టుకోవడం అవ్వట్లేదు. సో అయితే అలా చేశాను. కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈవినింగ్ అయితే అరటికాయ కర్రీ అయితే వండాను. అరటికాయ పాలేసి వండాము. యాక్చువల్గా దాంట్లో ఏంటంటే మా అత్తయ్య గారు వేసేసారు పాలు. నేను వెళ్ళి ఇంకా తీసి